క్లియర్ గా ఇది ఒక ట్రాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శాంతి చర్చలకు వెళ్తూ ఉండి, శాంతి చర్చలను 5 దఫాలు ముగించి, ఆరో దఫా జూన్ 15న ఉంది. అబ్బాస్ ఆహ్, అరాగ్చి అండ్ స్టీవ్ విట్కాఫ్, అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరపున వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి, వీళ్ళిద్దరూ కూడా ఖతార్‌లో చర్చలు చేస్తున్నారు. ఇంకా ఆరవ దఫా చర్చలు 15 జరగబోతున్నాయి. ఈ లోపల 13నే ఇజ్రాయెల్ అటాక్ చేసి, అతి దారుణమైన అటాక్ అది. చరిత్రలోనే ఇరాన్‌ని ఎప్పుడూ ఎవరు అంత అటాక్ చేయలేదు. అటాక్ చేసి వాళ్ళ అణుస్థావరాల మీద అటాక్ చేసింది. తర్వాత వాళ్ళ టాప్ కమాండర్స్‌ని, మిలిటరీ కమాండర్స్, ఆర్మీ చీఫ్‌ని, ఎంత విషాదం అంటే ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో లంచ్ మీటింగ్ పెడతాడు ట్రంప్. ఇంకొక పక్క ఇరాన్ ఆర్మీ చీఫ్‌ని ఇజ్రాయెల్ చేత చంపిస్తాడు. ఇది రాజకీయాలంటే. సో ఆర్మీ చీఫ్‌ని ఒక 20 మందిని టాప్ లీడర్స్‌ని చంపేసి, 20 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ని చంపేసి, ఒక 10 మంది అణుశాస్త్రవేత్తలని చంపేసి, వాళ్ళ ప్రజల మీద బాంబులేసి చేసింది ఎవరు? ఇజ్రాయెల్. అంటే ఒక ట్రాప్. ఈళ్ళు శాంతి చర్చలకి ఫలించకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ఎందుకంటే ఇరాన్ శాంతి చర్చలకు ఫలిస్తే, ఇరాన్ మీద ఆంక్షలు తొలగిపోతే ఇరాన్ అభివృద్ధి అవుతుంది. ఇరాన్ అభివృద్ధి అవ్వడం ఇజ్రాయెల్‌కి ఇష్టం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ గోల్ ఏంటి? పాలస్తీనాని కంప్లీట్‌గా ధ్వంసం చేసి, గాజాని కంప్లీట్‌గా ఆహ్, క్లీన్ చేసేసి, గాజా ప్రజలనంతా తరిమేసి, చంపేసి, అక్కడ ఆక్యుపై చేసుకొని ఒక గ్రేటర్ ఇజ్రాయెల్‌గా ఏర్పడాలి. అది ఇజ్రాయెల్ గోల్. ఈ గోల్‌కి అడ్డుగా ఉన్నది ఎవరు? ఇరాన్. ఇరాన్‌కి బలమైన శక్తి ఉంది. అది దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది ఇరాన్‌కి. బలమైన శక్తి ఉంది. అట్లాగే మిగతా దేశాల్లో గూడా తన షియా మిలిటెంట్ గ్రూపుల్ని, ఇటు హిజ్బుల్లా లెబనాన్‌లో, హౌతీ యెమెన్‌లో హౌతీల్ని, పాలస్తీన్‌లో హమాస్‌ని, సిరియా అండ్ ఇరాక్‌లో షియా మిలిటెంట్స్‌ని అది ఆర్గనైజ్ చేసి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇజ్రాయెల్‌ని గట్టిగా ఎదుర్కొంటూ ఉంది. సో ఇరాన్‌ని గాని బలహీనపరిచేస్తే, ఇరాన్‌ని కూడా ఒక ఇరాక్ లాగా, ఒక సిరియా లాగా, ఒక లిబియా లాగా ధ్వంసం చేసి, అక్కడ తన అనుకూలమైన పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే, తన గోల్‌కి తిరుగుండదనేది ఇజ్రాయెల్‌కి ఉంది. ఇజ్రాయెల్ అవసరం మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకుంది. ఎందుకంటే అమెరికా మిడిల్ ఈస్ట్ మీద కంప్లీట్ పట్టు ఉండాలి. ఆయిల్ నిల్వలు కావచ్చు, రవాణా ఆహ్, సాధనాలు కావచ్చు, సీ రూట్స్ అండ్ పనామా ఇట్లాంటి అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి, ఈ ప్రాంతం మీద పట్టు ఉండాలంటే ఒక ఇజ్రాయెల్ అంటే ఒక లోకల్ రౌడీ అంటారు కదా! ఒక లోకల్ రౌడీని పెట్టుకొని సీనియర్ రౌడీ పరిపాలించినట్టుగా కావాలి. అందుకని దీంట్లో అమెరికా కూడా దిగింది. సో అమెరికా, ఇజ్రాయెల్ అన్ని రకాల ఇంటర్నేషనల్ చట్టాలను బ్రేక్ చేసి అమెరికా అయితే తన సొంత చట్టాలను కూడా బ్రేక్ చేసి, ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా బ్రేక్ చేసి, ఎందుకంటే ఇలాగా ఒక దేశం మీద అటాక్ చేయాలంటే కాంగ్రెస్ పర్మిషన్ ఉండాలి. అదేమీ తీసుకోకుండానే ఇరాన్ మీద 3 బాంబులేసానని ప్రకటించుకున్నాడు. సక్సెస్‌ఫుల్‌గా నేను ధ్వంసం చేసేసానని ప్రకటించుకున్నాడు. దిస్ ఈజ్ పీస్ టైమ్ అని చెప్పాడు ఇప్పుడు. అంటే ఒక పక్క వాళ్ళ దేశంలో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక సార్వభౌమ దేశంలోకెళ్ళి ఎప్పుడూ వేయని 13,600 కిలోల జీబీయూ 57 అనే బాంబుల్ని, 6 బాంబుల్ని అక్కడ వేసి, బంకర్ బస్టర్ బాంబుల్ని ధ్వంసం చేసి, ఇప్పుడొచ్చి శాంతికి రమ్మంటున్నాడు. సో ఇప్పుడు ఇరాన్ గాని శాంతికి రాకపోతే మేము ఇరాన్‌ని ధ్వంసం చేస్తామని పిలుస్తున్నారు. సో ఒక ట్రాప్ వేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ సరెండర్ అయినా, పీస్ టాక్స్‌కెళ్ళినా ట్రంప్ చెప్తానే ఉంటాడు కండిషన్‌లు. నేను చెప్పినవన్నీ చేయండి అంటాడు. అవన్నీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ దేశం కూడా బతకాలి కదా! సో అన్నీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి శాంతి చర్చలకి ఇరాన్ వెళ్ళే పరిస్థితి లేదు. ఒక పక్క ఇజ్రాయెల్‌ని ఆపట్లేదు. ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది. నువ్వు కనీసం ఇజ్రాయెల్‌ని ఆపు, నేను శాంతి చర్చలకు వస్తానని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి పదే పదే చెప్తున్నాడు. నిన్న కూడా చెప్పాడు. ఇజ్రాయెల్‌ని ఆపండి, నేను వస్తాను చర్చలకి అని చెప్తున్నాడు. ఒక పక్క యూరోపియన్ సంబంధించిన కంట్రీస్‌తో చర్చిస్తూనే ఉన్నాడు అబ్బాస్ అరాగ్చి. అయినా కూడా ట్రంప్ ఇజ్రాయెల్‌ని ఆపట్లేదు. పైగా గెలిచే దేశాన్ని నేనెలా ఆపుతానని ఎంత దుర్మార్గమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.